హలో గైస్, హ్యాపీ హ్యాలోవీన్. ఈరోజు మా ఆఫీస్లో హ్యాలోవీన్ ఈవెంట్ ఉంది కాబట్టి మార్నింగ్ నుంచే మా వాళ్ళు డెకార్ చేయడం స్టార్ట్ చేశారు. డెకార్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని ఈవినింగ్ నేను మా కొలీగ్స్ ఈవెంట్కి వచ్చేసాం. ఈరోజు ఈవెంట్కి ఫ్యామిలీ అండ్ కిడ్స్ని కూడా తీసుకొని రమ్మన్నారు. సో కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా స్టాల్స్ పెట్టారు అండ్ మేము కూడా అన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడ హ్యాలోవీన్ రోజు అందరూ మంచిగా కాస్ట్యూమ్స్ వేసుకొని వస్తారు గైస్. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని తేడా లేకుండా అందరూ మంచిగా కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీ అయ్యి వస్తారు. సో వీళ్ళందరినీ చూస్తే మనం కూడా కాస్ట్యూమ్స్ వేసుకొని రావాల్సింది అని అనిపించింది. బట్ మనకి కాస్ట్యూమ్ గురించి అంత నాలెడ్జ్ లేదు. సో మేబీ నెక్స్ట్ ఇయర్. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి వీళ్ళు రకరకాల స్టోర్స్ అయితే పెట్టారు. సో హ్యాలోవీన్ రోజు ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం పిల్లలు కాస్ట్యూమ్ వేసుకొని వాళ్ళ నైబర్హుడ్లో ఉన్న అందరింటికి వెళ్ళి ట్రీట్స్ తీసుకుంటారు. సో అలానే ఇక్కడ కూడా ప్రతి స్టాల్ దగ్గర దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్ ఫర్ కిడ్స్. ట్రీట్ అనే కాదు, బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అండ్ ఒక్కో స్టాల్ ఒక్కో థీమ్లో ప్లాన్ చేసి బాగా అరేంజ్ చేశారు. మేము ఇంకా అన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్న ఒక గేమ్ ఆడేసి కొన్ని ట్రీట్స్ తీసుకొని పిక్చర్స్ కూడా దిగేసాం. ఇక్కడ పిల్లల కోసం కుకీ డెకార్ కూడా అరేంజ్ చేశారు గైస్. మేము కూడా ట్రై చేసాము, బట్ మాది చాలా చెత్తగా వచ్చింది. మాకంటే ఇంకా పిల్లలే బెటర్. ఎనీవేస్, ఇంకా అలా చూస్తుంటేనే పిల్లల ర్యాంప్ వాక్ టైం అయిపోయింది. సో కాస్ట్యూమ్స్ వేసుకొని పిల్లలు ఈ స్టేజ్ పైన వాక్ చేస్తారు అండ్ భలే ముద్దుగా ఉన్నారు గైస్ పిల్లలు. సో కాస్ట్యూమ్స్లో నాకైతే ఫేవరెట్ ఈ బుడ్డోడు. డ్యూయల్ పర్సన్ లాగా వేసుకొని తిరుగుతున్నాడు, వెనక దయ్యం ముందు వాడు అన్నట్టు. సో అది బాగా వెరైటీగా అనిపించింది నాకు. ఇంకా ర్యాంప్ వాక్ అయిపోయాక నా గుడీ బ్యాగ్ తీసుకొని నేనైతే డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయా. ఆల్ టుగెదర్ ఇట్ వాజ్ అ ఫన్ ఈవినింగ్ అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ నెక్స్ట్ టైం, బై బాయ్.